రాజుగారు తలుచుకుంటే దెబ్బల కుదువ అన్నట్లుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఒక్కరోజులో తీసుకువచ్చిన పెను మార్పుల గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. భద్రాచలంలోని పాత మార్కెట్లో గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద గల కొన్ని సంవత్సరాలుగా కొంతమంది చిరు వ్యాపారస్తులు వ్యాపారాలు కొనసాగుతున్న సందర్భంలో ఈరోజు ఉదయం హఠాత్తుగా పంచాయతీ వారు వచ్చి ఆ స్థలమంతా ఖాళీ చేయాలని, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడవచ్చని చెప్పి స్థలంలో గల దాదాపు 8 షాపులు ఖాళీ చేయించడం జరిగింది. ఇట్టి విషయమై పంచాయతీ ఈవో మీ వివరణ కోరగా భద్రాచలం సుందరీకరణ భాగంగా భద్రాచలం సబ్ కలెక్టర్ పంచాయతీ పాలక మండలి ఆదేశాల మేరకు భద్రాచలంలో ఉన్న ఐటీడీ నుండి పాత మార్కెట్ వరకు, పాత మార్కెట్ నుండి సాయిబాబా గుడి వరకు, పాత మార్కెట్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు, అంబేద్కర్ సెంటర్ నుండి సినిమా హాల్ వరకు, అంబేద్కర్ సెంటర్ నుండి చర్ల రోడ్డు వరకు ఫుట్పాత్ మీద ఉన్న అన్ని షాపులను తొలగిస్తామని, చిరు వ్యాపారస్తులు ముందుగానే ఖాళీ చేయాలని లేదా తామే వచ్చి బలవంతంగా తొలగిస్తామని తెలియచేశారు. అయితే ఒక్క రోజులో ఇంత స్థలం ఇంత బాగు చేయటము చాలా ఆశ్చర్యమని స్థానికులు తెలియచేస్తున్నారు. ఏం చెప్తారు? ఏం కావాలి? భద్రాచలం పట్టణం ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఫుట్పాత్లు ఆక్రమించారు వ్యాపారస్తులు. వాళ్ళని పర్మనెంట్ గా వాళ్ళ షాపులు కిరాయి తీసుకొని నడుపుకోవాల్సిందిగా ట్రాఫిక్ కి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం. మరి సబ్ కలెక్టర్ గారి ఆదేశాలు భద్రాచలం పట్టణం సుందరీకరణ చేయడానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయమన్నారు. అందులో విధంగా గ్రామ పంచాయతీ కమిటీ అన్ని రోడ్లలో ఎంక్రోచ్మెంట్స్ మొత్తం ఫుట్పాత్ల మీద తొలగించి ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం నిర్మాణం చేసి ఉన్నారు. అదే పురస్కరించుకొని రాబోయే పుష్కరాలకు కూడా ప్రతి రోడ్డు సుందరంగా ఉండడానికి ఇటువంటి ప్రజలకి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసే నిమిత్తం మొన్న టెంపుల్ చుట్టూ చేయడం జరిగింది. ఈరోజు పాత మార్కెట్ దగ్గర ఐటీడీ రోడ్ సెంటర్ నుంచి మొదలు పెట్టాం. అది చర్ల రోడ్డు, బిజీ రోడ్డు, పోలవరం రోడ్డు అన్ని కూడా త్వరలోనే అన్ని పూర్తి చేస్తామండి. థ్యాంక్ యూ. అందరు కూడా ముందుగా వాళ్ళ బడ్డీలు కానీ వాళ్ళే కానీ
భద్రపరచుకొని ఎటువంటి నష్టం లేకుండా చేసుకోగలరని, దానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన సరుకులు కూడా తెచ్చుకోకుండా నష్టపోకుండా ఉండాలని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ఈ రోడ్డు అంటే అదే.